సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బోమ్రాజ్పేట మండలం రేగడి మైలారం గ్రామంలో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడుగు తెలుసుకున్నారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం నాగరెడ్డిపల్లి బోమ్రాజ్పేటలో గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్లను, రేషన్ షాపులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగియా నాయక్, డిఎస్ఓ మోహన్ బాబు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్న, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాకుండా ఇలా బాగుంటుంది సార్. వస్తుంది మంచిగా కట్టుకున్నారు అవి. ఇప్పుడు ఇది గోడాది పడుతుంది. గోడాది లెంకల్ని ఒక్కసారి ఇచ్చేస్తాను. చూద్దాం మేము. యాక్చువల్గా మనది లెంటల్ ఉంది అంటే నేను నుంచి వచ్చింది ఒక ఆమె చేస్తలేదు. ఆమె పోయి మన బేడ్సాలు మాట్లాడుతుంది. నెంబర్ ఉంది మొత్తం 88లో ఏ ప్రాబ్లం అది నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి అది నామా గవర్నమెంట్ జాబ్ పట్టానా స్థాయిలో వచ్చి ఉంటే చేయండి. స్థాయిలో పొజిషన్లో ఉండవచ్చు. అది కొత్త అసైన్మెంట్ వస్తుంది కదా, చేయాలి. పాత పాస్బుక్ ఉన్నాయా?